రేవంత్ రెడ్డి 9 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినని చెప్పి ఒక చర్చ కదా. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లకు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లకు రేవంత్ రెడ్డి చెప్పిండట, అసలు ఆ 9 మంది ఎమ్మెల్యేలు మన కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు, ఆ 9 మంది ఎమ్మెల్యేలు మన కాంగ్రెస్లో లేరు, వాళ్ళకి నేను ఏమైనా పదవులు ఇచ్చినా లేకపోతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మన క్రియాశీలక పాత్ర పోషిస్తురా, వాళ్ళు ఇంకా బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదు అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే, వాళ్ళు కాంగ్రెస్కు ఎటువంటి సంబంధం లేదు, ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో లేరు, వాళ్ళు ఎప్పుడు గాంధీ భవన్కి రాలేదు, మన మీటింగ్లకు రాలేదు, మీరు ఎవరు ఆవేశపడవద్దు, ఇబ్బంది పడవద్దు, మీకే 2028లో టికెట్లు ఇస్తా, మళ్ళీ మీరే పోటీ చేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి ఆ 9 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ. దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే ఈ 9 మంది ఎమ్మెల్యేలు ఇక కాంగ్రెస్ పార్టీలో లేరన్నట్టు. రేవంత్ రెడ్డి 9 మంది ఎమ్మెల్యేలను పెద్దగా పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డి 9 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లెక్క చూస్తలేడు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాదన్నట్టు, బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టే, కానీ బీఆర్ఎస్ వాళ్ళు మా బీఆర్ఎస్లో లేరని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళే, వీళ్ళు మా బీఆర్ఎస్లో లేరు, వీళ్ళు 9 మంది కాంగ్రెస్లోకి పోయి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో లేదు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, వాళ్ళకి వచ్చే జీతం పైసలకి వెళ్ళి ఫండింగ్ బీఆర్ఎస్ పార్టీకి పోతుంది, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. పాపం వాళ్ళు అటుగాక ఇటుగాక నడిబద్దలు నిలుస్తున్నారు 9 మంది ఎమ్మెల్యేలు, ఆగమాగం పరుస్తున్నారు 9 మంది ఎమ్మెల్యేలు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 9 మంది ఎమ్మెల్యేలకు ఓపెన్ అప్ చెప్పేస్తున్నాడు, వాళ్ళు మా వాళ్ళు కాదు, మా కాంగ్రెస్ వాళ్ళు కాదు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారు, కాంగ్రెస్లోకి రాలే, మేము కాంగ్రెస్లో తీసుకోలే. ఈ రేవంత్ రెడ్డి ఎవరికి చెప్తున్నాడు ఈ మాట అన్ని? 9 మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్తున్నాడు. 2023లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసి ఓడిపోయినటువంటి లీడర్లు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళు ఎవరు రాలేదు, అంత మనోళ్ళే, మనమే, వాళ్ళతో మనకు సంబంధం లేదని చెప్పి రేవంత్ రెడ్డి ఇంటర్నల్గా లీడర్లకు చెప్తున్నాడట. కానీ ఎమ్మెల్యేలు మాత్రం పెత్తనం చలాయిస్తారు. కాంగ్రెస్ పార్టీ బ్యానర్లలో ఫోటోలు వేయించుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో ఫోటోలు వేయించుకున్నాడు. రేవంత్ రెడ్డి ఇంకో విషయం కూడా చెప్తున్నాడు, ఏమని? అయితమే వేయించుకుని మనకు బలం కూడా ఉంటుంది కదా, మనకు బలం ఉంటుంది, వాళ్ళు మన పార్టీలో ఉన్నారు కంటిన్యూ అవుతారు అని చెప్పి వాళ్ళు అనుకుంటే మనకి ఇంకా సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు 66 మంది ఎమ్మెల్యేలు ఉన్న మా 9 మంది ఉంటే 75-76 మంది ఎమ్మెల్యేలు అవుతాం, మన సంఖ్య ఇంకా బలంగా ఉంటుంది, మన శక్తి గట్టిగా ఉంటుంది, సరే వాళ్ళ ఇష్టం ఉండని ఏమవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుడాట. ఇప్పుడు దీన్ని బట్టి ఇదంతా చూస్తే ఈ 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో లేరు, ఇక వీళ్ళు కాంగ్రెస్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, రేవంత్ రెడ్డి పెద్ద పట్టించుకోలేడు, ఏదో రేవంత్ రెడ్డి తాత్కాలికంగా ఉంటే ఉండని వాళ్ళు ఇష్టం అంటున్నాడు తప్ప అలా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ప్రిఫరెన్స్ లేదు, ప్రియారిటీ లేదు. మంత్రులు కలవరు, ఎమ్మెల్యేలు కలవరు, ముఖ్యమంత్రి కలవడు, ఈ ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తే లేపరు, ఎమ్మెల్యేలను ఎక్కడికి పిలవరు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఏమిటికి వీళ్ళు పార్టీ మారడం అంటే ఏమైనా విలువ ఉండాలి, విలువ ఉందా వీళ్ళకి? విలువ లేకుండా అయిపోయింది వీళ్ళకి మొత్తం తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు.